బ్రాహ్మణులు 4 రకాల ఆశ్రమ జీవనం సాగించాలని శాస్త్రం ఘోషిస్తుంది. ఈ ఈ బ్రహ్మచర్యంలో వేదాధ్యయనం, యవ్వనంలో గృహస్థ్యం, వానప్రస్థంలో ధర్మాచరణ, సన్యాసాశ్రమంలో తపస్సు. ఇవి సిద్ధార్థుడు చెప్తున్నాడు. వీటి గురించి సిద్ధార్థుడు ఆలోచించసాగాడు. ఈ ఆశ్రమాలు ఒక్క బ్రాహ్మణులకే ఎందుకు పరిమితం కావాలి? అందరికీ వర్తిస్తాయి కదా ఇవి అని సన్యాసం తీసుకొని తపస్సు చేసే అవసరం వచ్చేసరికి ముసలితనం వచ్చేస్తుంది. శరీరం సహకరించదు. మనసేమో మొద్దుబారిపోతుంది. చైతన్యం ఉండదు. తపస్సు చేయటానికైనా మనస్సు, శరీరం ఆరోగ్యంగా ఉండాలి కదా! కనుక తపస్సుకు అంతఃకాలం నిరీక్షించ పని లేదు అని అనుకున్నారంట. అంటే అంత్యకాలం వరకు జీవితపు చివరి దశ వరకి అప్పుడు తపస్సు చేసే స్థితికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మన హిందూ ధర్మంలో 4 వర్ణాశ్రమ ధర్మాలున్నాయి కదా! ఇందులో చివరిది సన్యాసాశ్రమం ఇది సన్యాసాశ్రమము తపస్సు చేసే ఆశ్రమ స్థితి కాబట్టి చివరి దశకి చావుకు దగ్గర అయిన తర్వాత అప్పటికి మన శరీరము, మనస్సు, మన ఆరోగ్యము ఏవి సహకరించదు. అప్పటి వరకల్లా మనసు మొద్దుబారిపోతుంది. అది చెయ్యడానికి యోగం మీద కాన్సంట్రేషన్ చేయడం అనేది కుదరదు. అప్పటి వరకు నిరీక్షించాల్సిన పని లేదు అనుకున్నారంట సిద్ధార్థులు. ఈ ఆశ్రమాలు నాకొద్దు. సాంసారికంగా జీవిస్తూనే తపస్సు చేస్తాను అనుకున్నారంట. ఆ తలపు రాగానే వెంటనే తపస్సు ప్రారంభించాలనుకున్నాడు. మంచి పనికి కాలహరణం తగదు అనుకున్నారంట సిద్ధార్థుల వారు. శ్రావస్తి రాజ్యగృహం పరిసరాలలోనే మహాయోగులు, తాపసులు ఉన్నారని. ఇక్కడ శ్రావస్తి రాజగృహ పరిసరాలలోనే మహాయోగులు, తాపసులు ఉన్నారని విన్నారంట. వారి సహాయం తీసుకోవాలని, వారి అనుభవం తనకు మార్గదర్శకం కావాలి అని అనుకున్నారంట. అనుభవజ్ఞుల సహకారం వల్ల ఆటంకాలను అధిగమించవచ్చు. అవరోధాలను సులభంగా దాటిపోవచ్చు. తను కలిసిన వారు కొందరు ఉద్రక రామపుత్ర, అలరక కలామ పేర్లు ప్రస్తావించిన జ్ఞాపకం ఉంది. అంటే వీళ్ళని బుద్ధుల వారు తను కలిసిన వారు సిద్ధార్థులు కలిసిన వాళ్ళలో కొందరు పేర్లు గుర్తున్నాయంట. వాళ్ళెవరు అంటే ఉద్రక రామపుత్ర, అలర కలామ పేర్లు ప్రస్తావించినట్టుగా జ్ఞాపకం ఉంది. వారు సిద్ధపురుషులని, తపస్సంపన్నులని విన్నారంట. వారి శుశ్రూష చేయాలని మనసు తొందర పెట్టసాగింది. వాళ్ళని కలిసి వాళ్ళ శుశ్రూష చేసుకోవాలి అని చెప్పేసి సిద్ధార్థుడి మనసు ఎంతో ఉత్సాహపడుతోంది అంటున్నారు. మనసు తొందర పెట్టసాగింది. ఒకసారి సాయంత్రం యశోధర అంతఃపురం చేరేసరికి చాలా దిగులుగా కనిపించింది. యశోధర ఆమె మొహంలో దైన్యం ప్రస్ఫుటంగా ఉంది. కారణం ఏమిటని గౌతమి విచారించగా చెప్పింది, వారం రోజులుగా జబ్బుగా ఉన్న ఒక పాప చనిపోయింది అని. తాను ఆ పాపను మృత్యువు నుండి రక్షించలేకపోయినందుకు బాధపడుతోంది యశోధర. వచ్చి రాగానే ధ్యానంలో కూర్చుండిపోయింది. ధ్యానం చేస్తున్న కళ్ళ వెంట నీరు ధారాపాతంగా కురవసాగింది. మనస్సు నిగ్రహించుకోలేకపోయింది. సిద్ధార్థుడు రాగానే బావురుమని ఏడ్చింది. ఆమె కరుణామయి, ఆర్ధహృదయిని. సిద్ధార్థుడు ఆమె చెప్పిన సంఘటన విని చెలించిపోయాడు. ఆమెను కౌగిల్లోకి తీసుకొని కన్నీరు తుడిచి ఊరడించాడు. గోపా, ఏడువు, ఇంకా ఏడువు. గుండె బరువు తగ్గే వరకు ఏడువు. ఏడవటం మంచిదే. ఏడుపు వల్ల గుండె బరువు తగ్గుతుంది అని సిద్ధార్థులు యశోదరకి చెప్పారంట. ఇంకా ఏడుపు వల్ల గుండె బరువు తగ్గుతుంది, బాధ ఉపశమిస్తుంది. జననం, వార్ధక్యం, అనారోగ్యం, మృత్యువు, ఈ 4 మనిషికి శాపాలు. ఎవరు వీటిని తప్పించుకోలేరు. జననం, వార్ధక్యం, అనారోగ్యం, మృత్యువు, ఈ 4 మనిషికి శాపాలు. ఎవరు వీటిని తప్పించుకోలేరు. చివరకు మహర్షులైన, మహాయోగులైన అనుభవించి తీరవలసిందే. వాటి నీడలు కడవరకు మనిషిని వెన్నాడుతూనే ఉంటాయి. ఆ పాపకు జరిగినట్లు ఎప్పుడో ఒకప్పుడు మనందరికీ కూడా జరుగుతుంది.
గుండె దిటువు పరుచుకో అని, ఈ విషయాలన్నీ నిగ్రహం పాటించు అని సిద్ధార్థులు యశోదరకి చెప్పారంట. ఆమె ఆమె ఏడుస్తూ ఉంటే. యశోదర వెక్కి వెక్కి ఏడుస్తూ అందంట, మీరు చెప్పినవి నిత్య సత్యాలు రాకుమారా. రోజు అనుభవానికి వస్తున్నాయి నాకు. మీరు చెప్పిన నిత్య సత్యాలివి నాకు రోజు అనుభవంలోకి వస్తున్నాయి. ప్రపంచంలోని బాధనంతటిని నా చేతులతో తుడిచివేయాలనిపిస్తుంది నాకు. ఆ పని చేయగలనా? నా హృదయం బాధతో విలవిల్లాడుతోంది. నా ఆందోళన తీరే మార్గం ఏదైనా ఉంటే చూపండి అని యశోదర సిద్ధార్థుల్ని అడిగిందంట. గోపా, నేను అదే యోచిస్తున్నాను. నా మనస్సు కూడా కల్లోలంగానే ఉంది. విముక్తి మార్గం ఏది కనిపించటం లేదు. ఒకనాటికి అందరి కష్టాలు తీరే ఉపాయం దొరుకుతుందని నా నమ్మకం. నన్ను నమ్ము గోపా అన్నారు. ప్రభూ, మిమ్మల్ని నేను వి విశ్వసించందెప్పుడు? మీ పట్ల నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరనుకున్నది, ఆశించింది సాధిస్తారని తెలుసు. మీ సంకల్ప బలం అలాంటిది. ఈ సంపదల్ని, ప్రపంచాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టగల నిబ్బరం మీకుంది. సత్యాన్వేషణ చేస్తారని నాకు తెలుసు. కానీ నా అభ్యర్థన ఒక్కటే. ప్రస్తుతం ఆ పనికి మాత్రం పూనుకోవద్దు. ఇప్పుడు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళవద్దు అని యశోదర సిద్ధార్థులకి రిక్వెస్ట్ చేసింది. ఆమె కళ్ళల్లోకి ప్రశ్నార్థకంగా చూశాడు సిద్ధార్థులు. ఆమె కళ్ళల్లో ఒక వెలుగు కనిపించింది. అదొక ఆశా కిరణం. అలాగే, ఇప్పుడు కాదులే, నువ్వు నిశ్చింతగా ఉండు అని సిద్ధార్థుల వారు చెప్పారంట. యశోదర సిద్ధార్థుని కౌగిల్లో బిగించి ఆనందంగా అడిగింది. అబ్బాయి కావాలా, అమ్మాయి కావాలా చెప్పుకోండి అని అడిగిందంట. సిద్ధార్థునిలో అరక్షణం కలవరం. నిజమా గోపా అన్నాడు. అవునని తలాడించి సిగ్గుల మొగ్గ అయింది. నాకు బాబు కావాలని ఉంది. మీ ప్రతిరూపం కావాలి. అచ్చం మీలాంటి బాబే కావాలి. మీ వంటి సుందర చైతన్యమూర్తి, ప్రజ్ఞాశాలి కావాలి అని యశోదర అందంట. సిద్ధార్థుడు ఆమెను కౌగిలించుకొని, ఎవరైనా ఒక్కటే గోపా. నీ అనురాగం, ప్రేమ పంచుకొని పుట్టిన అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకటే. ఇంతకీ ఈ తీయని వార్త అత్తగారికి చెప్పావా లేదా? ఉహు అంటూ ముందు మీకే చెప్పాలని ఆగాను అన్నారంట. నేను స్వయంగా వెళ్ళి అత్తగారికి చెప్తాను. శుభవార్త క్షణాల్లో ఈ శుభవార్త క్షణాల్లో అంతఃపురమంతా నిండింది. మంచి సుగంధం పరిమళంలాగా అంతఃపురమంతా వ్యాపించింది. సిద్ధార్థునికి ఆప్తమిత్రులు అనదగిన వారు ఉదయన, దేవదత్త, కింబలి, భద్ర, మహానామ, కాలోదయి, అనిరుద్ధ. వీళ్ళు సిద్ధార్థుని ఆప్తమిత్రులంట. వీరు ఏడుగురు సిద్ధార్థునితో కలిసి మత, ధార్మిక, రాజకీయ చర్చలు చేస్తూ ఉంటారంట. సిద్ధార్థునికి సలహాదారులు ఆనందుడు, నంద. ఈ 10 మంది రాత్రి పొద్దుపోయే వరకు వినోదాలతో కాలం గడుపుతూ ఉంటారు. దేవదత్తునికి రాజకీయ పరిజ్ఞానం ఎక్కువ. దానిపైన ఆసక్తి కూడా అధికంగానే ఉంటుందంట ఆయనకి. ఇంకా ఉదయన, మహానామ అన్ని విషయాలలో ఆసక్తి చూపిస్తారు. ఈ ఏడుగురు గురించి చెప్తున్నారండి. దేవదత్తుడికేమో రాజకీయ పరిజ్ఞానం ఎక్కువ. రాజకీయాలలో ఆసక్తి కూడా అధికంగానే ఉంటుందంట. ఈ ఉదయన, మహానామ అన్ని విషయాలలో ఆసక్తి చూపిస్తారు వాళ్ళు. సిద్ధార్థుడు అన్నింట్లో మౌనం వహిస్తూ ఉంటారంట. ప్రదర్శనల మధ్యలో అనిరుద్ధ నిద్రమత్తులో జోగుతూ ఉంటాడు. సిద్ధార్థుడు ఆ నిద్రమత్తులో జోగుతూ ఉంటే సిద్ధార్థుడు తోటలోకి తీసుకెళ్ళి వెన్నెల, ప్రకృతి అందాలు చూపించి వర్ణిస్తూ మత్తు వదిలిస్తాడు. లేదా నదీ తీరానికి తీసుకువెళ్ళి కబుర్లు చెబుతూ ఉంటాడు. మహానామ చిన్న తమ్ముడు అనిరుద్ధ. వారి తండ్రి అమృతోధనుడు. అనిరుద్ధ అందమైన కుర్రాడు. నాట్యకత్తెలకు ఇష్టుడు కూడా. ముద్దు చేస్తూ ఉంటారు వాళ్ళు. సిద్ధార్థ, అనిరుద్ధ తోటల్లో తెల్లవార్లు గడిపేవారు. నదీ తీరంలో, అంటే వీళ్ళు ఎక్కువ ప్రకృతిలో
ఎక్కువ సమయాన్ని వెచ్చించేవారు. నదీ తీరంలో సిద్ధార్థుడు పరవశంతో వేణుగానం చేసేవాడు. యశోదరకు నెలలు నిండాయి. నొప్పులు మొదలవగానే సిద్ధార్థుడు పద్మాసనం వేసుకొని కూర్చొని ధ్యానమగ్నుడైనాడంట. ఇంకా హృదయ కుహరంలో మనస్సును లీనం చేశాడు. అలా చేస్తే ఇష్టకామ్య సిద్ధి కలుగుతుందని సిద్ధార్థుని నమ్మకము అంటున్నారు. మనశ్శాంతి, సమస్యల పరిష్కారానికి ధ్యానం ఉపాలంబన అని విశ్వాసం. సిద్ధార్థునికి ధ్యానంలో యశోదర కనబోయే బిడ్డ రూపం కనిపించింది. అవును, అది తన రూపమే. చిన్ననాటి తన రూపం ఇప్పుడు తన ప్రతిబింబం. పుత్రోదయం సంతోషం కలిగిస్తుంది సరే, తన అన్వేషణకు మార్గం ఏది? తను ఏమవుతాడో తనకే తెలియడం లేదు. గౌతమి బయటికొచ్చి ఆమె మొహంలో బయటికొచ్చింది. ఆమె మొహంలో ఆనందం. అమ్మయ్యా, గోపకు ఏం కాలేదు. భారంగా నిట్టూర్చాడు సిద్ధార్థుడు. మగబిడ్డ అంది గౌతమి. సిద్ధార్థుడు వెంటనే స్పందించి రాహుల్ జన్మించాడు అన్నాడు. అదే నామకరణం జరిగింది. ఇంకా అపరాహ్న వేళ సిద్ధార్థుడు బాబును చూడ్డానికి పురిటిగదికి వచ్చాడు. అంటే మధ్యాహ్నం దాటిన తర్వాత సిద్ధార్థుడు బాబుని చూడ్డానికి పురిటిగదిలోకి వచ్చాడు. యశోదర ముద్ద మందారంలా ఉంది. ఆనందం రూపుదిద్దుకున్నట్లు కనిపించింది. పొత్తిళ్లలోని బాబును చేతుల్లోకి తీసుకున్నాడు. ముద్దుగా ఉన్నాడు. కళ్ళు తెరవని మహాయోగిలా కనిపించాడు సిద్ధార్థుడికి ఆ బాబు. యశోదర వైపు అర్దింపుగా చూసి నోట మాట రాక చేతిని స్పృశించాడు మెత్తగా. ఆ స్పర్శలో ఇంకా నాకు సెలవాదేవి అన్న అభ్యర్థన ఉంది. సిద్ధార్థుని మనస్సు తేలికపడింది. గాలిలో తేలిపోతున్నట్లు అనుభూతి కలిగింది. రాహులుని చూసినందుకా లేకపోతే యశోదర నవ్వినందుకా అని ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. బాబును యశోదర పక్కలో ఉంచి తోటలోకి వెళ్ళాడు. సాయంత్రం వరకు ఏకాంతంగా అక్కడే గడిపారంట. 4 సంవత్సరాల క్రితం ఒక పాప చనిపోగా తను యశోదర ఆ పాప అంత్యక్రియలకు హాజరైన సంఘటన ఇప్పుడు సిద్ధార్థుడికి మదిలో మెదిలింది. తాము వెళ్ళేసరికి ఆ పాప నిర్జీవంగా ఉంది. శరీరము నల్ల కప్పేసి ఉంది. పాప శరీరంలో ఎముకలు, చర్మం తప్ప చలనం లేదు, చైతన్యం లేదు. ప్రాణం ఎటుపోయినట్లు. కొంచెం సేపటికి ఒక పురోహితుడు వచ్చాడు. ఏవో మంత్రాలు వల్లిస్తుండగా శవాన్ని నదీ తీరానికి చేర్చారు బంధువులు. ఎవరంట పాప? వీళ్ళ రాజ్యంలో ఉన్న వీళ్ళ ఏమంటారు, యశోదర వీళ్ళ ఆస్థానంలో పనిచేసే వాళ్ళ పాప. ఓకే ఓకే. కొంచెం సేపటికి ఒక పురోహితుడు వచ్చాడు. ఏవో మంత్రాలు వల్లిస్తుండగా శవాన్ని నదీ తీరానికి చేర్చారు బంధువులందరూ. పురోహితులు చెప్పినట్లు పాప శవాన్ని నదిలో స్నానం చేయించారంట. అప్పుడు జరిగిన ఆ పాప యొక్క అంత్యక్రియలను గురించి గుర్తు చేసుకుంటున్నారు సిద్ధార్థుల వారు. అలా నదిలో స్నానము ఎందుకు చేయించారట అంటే, స్నానం చేయిస్తే జన్మల పాపాలు నశిస్తాయి అని నమ్మకం అంట. అయితే సిద్ధార్థుల వారు అనుకుంటున్నారు, అసలు అంత చిన్న పాప ఏ పాపం చేసిందని, ఏ పాపం చేసుంటుందని, ఆ గంగా స్నానం వల్ల శివానికి ఏం ఒరిగింది? అర్థం కాలేదు సిద్ధార్థునికి ఈ ప్రశ్నలన్నీ. అంతా కూడా నమ్మకం, పిచ్చి నమ్మకం. చేయించిన పురోహితునికి తెలీదు, చేసిన తల్లిదండ్రులకు తెలీదు, చూసిన జనాలకి అంతకంటే తెలీదు అని ఇవన్నీ సిద్ధార్థుడు ఈ మనసులో అంతర్యుద్ధంలాగా నడుస్తున్న ప్రశ్నలు. ఒకనాటి సాయంత్రం తర్వాత యశోదర త్వరలోనే కోలుకుందని, ఇది మనకు 4వ చాప్టర్గా చెప్తున్నారండి. యశోదర త్వరలోనే కోలుకుంది. ఒకనాటి సాయంత్రం మహారాణి గౌతమి సిద్ధార్థుణ్ణి, యశోదరను, రాహులుణ్ణి, ఒక పరిచారికను వెంట తీసుకొని బయలుదేరింది. చెన్నడు రథం నడుపుతున్నాడు. నగరం పొలిమేరలు దాటి రథం గ్రామసీమల వైపు సాగింది.
ప్రజలు సిద్ధార్థుణ్ణి, యశోధరను గుర్తించి వెంటపడ్డారు. రథం బన్గంగ నదీ తీరం చేరగానే చెన్నడు రథాన్ని నిలిపాడు. ఎందుకు అంటే అకస్మాత్తుగా త్రోవలో రథాశ్వానికి అడ్డంగా ఒక వ్యక్తి పడి ఉన్నాడు. కాళ్ళు చేతులు వంకర్లు తిరుగుతున్నాయి ఆ వ్యక్తికి. బాధతో మెలికలు తిరిగిపోతూ విలవిల్లాడుతున్నాడు. సిద్ధార్థుడు రథం నుండి కిందికి దూకాడు. చెన్నడు రథం దిగి వచ్చాడు. అతనికి 30 ఏళ్ళుండవచ్చు. ఆ తోవలో పడి విలవిల్లాడుతున్న వ్యక్తికి ఇంచుమించుగా ఒక 30 ఏళ్ళుండవచ్చు. సిద్ధార్థుడు అతని చేయి పట్టుకొని చూసి, చెన్నా, ఇతని ఒళ్ళు కాలిపోతోంది, జ్వరం అన్నాడు సిద్ధార్థుడు. చెన్నడు, అది అంటురోగం రాకుమారా, అతని చెయ్యి వదలండి అని చెన్నడు చెప్పాడు. బదులుగా సిద్ధార్థుడు, ఇతనిని రాజవైద్యుని వద్దకు తీసుకుపోదాం పదా అంటే చెన్నడు అంటున్నాడు, ఈ రోగానికి వైద్యం లేదు రాకుమారా, రాజవైద్యుడు నయం చేయలేడు దీన్ని. దూరంగా ఉండండి మీరు ఆ వ్యక్తికి. ఇది అంటురోగం. చిన్నరాని వారికి, అమ్మగారికి అంటుకోవచ్చు కూడా. ఇంకా పక్కన చిన్న బాబు ఉన్నాడు కదా అని చెన్నడు చెప్తున్నాడు. సిద్ధార్థుడు అతని చెయ్యి వదలలేదంట. నేను నేను ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటాను. ఇతనిది కూడా ఇంచుమించు తన వయస్సే, నా వయసులోనే ఉన్నాడు ఈ వ్యక్తి కూడా. కానీ నేనెప్పుడు ఆరోగ్యంగానే ఉంటాను. మళ్ళీ వెంబటే ప్రశ్నలు మొదలయ్యాయి. అంతలో నదీ తీరంలో ఏదో కలకలం. ఎవరిదో ఒక శవదహనం జరుగుతోంది. బంధువులు రోదిస్తున్నారు. బ్రాహ్మణుల మంత్రాలు ఆ రోదనలలో కలిసిపోతున్నాయి. మంత్ర మహిమల వల్ల చనిపోయిన వ్యక్తి బ్రతకవచ్చు కదా అనిపిస్తోంది సిద్ధార్థునికి. మంత్రాలతో ఇతని రోగం కుదర్చవచ్చు కదా, అక్కడ చనిపోయిన వ్యక్తి ఈ మంత్రాల వల్ల బ్రతకొచ్చు కదా అనిపిస్తోంది. ఇక్కడ రథం ముందు పడి విలవిల్లాడుతున్న ఈ రోగి రోగం కుదుర్చవచ్చు కదా. మరి లేనప్పుడు ఎందుకీ దండగమారి మంత్రాలు? పురోహితులకు కంఠశోష తప్పితే ఏముంది అని మళ్ళీ అనుకుంటున్నారు. ఆ రోగి సిద్ధార్థుని వైపు బేలగా, అతి దైన్యంగా చూస్తూ కళ్ళు తేలేశాడు. క్షణంలో ప్రాణం గాలిలో కలిసింది. సిద్ధార్థుడు అతని చెయ్యి విడిచాడు. దుఃఖంతో కళ్ళు మూసుకున్నాడు. తర్వాత లేచి నిలబడ్డాడు. యశోధర అతని వెనుకనే ఉంది. ఎప్పుడొచ్చి తన వెనకాల నిలబడిందో కూడా గమనించలేదంట. వెళ్ళి నదిలో కాళ్ళు చేతులు శుభ్రం చేసుకురండి రాకుమారా, నీవు వెళ్ళు చెన్నా. పక్క గ్రామం వెళ్ళి గ్రామాధికారులకు మనం ఈ విషయాన్ని తెలియజేద్దామని యశోధర చెప్పారంట. సిద్ధార్థునికి ముందు సిద్ధార్థునికి ముందుకు వెళ్ళాలనిపించలేదు. ఉత్సాహం నీరు కారిపోయింది. చెన్నారథం వెనక్కి మళ్లించు అని అన్నారంట. తిరుగు ప్రయాణంలో ఎవ్వరి నోట మాటల్లేవు. మౌనంగా ఉన్నారందరూ. సిద్ధార్థుడు కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. అతని మనసులో తుఫాను కల్లోలం అలజడి. ఏది దారి, ఎటు పోదారి అని ఈ ప్రశ్నలు. మనసులో తుఫాను కల్లోలం అలజడి, ఏది దారి, ఎటు పోదారి. ఆ రోజు రాత్రి యశోధర ముమ్మారు కలగంది. యశోధరకి ఆ రోజు రాత్రి 3 కలలు వచ్చాయంట. 3 చిత్రమైన కలలే. ఒక స్వప్నంలో ఒక తెల్లని ఆవు, కామధేనువా కావచ్చు. ఆవు తలపైన దగదగా మెరుస్తున్న వజ్రం. ఆ తెల్లని ఆవు పైన దగదగ మెరుస్తున్న ఒక వజ్రం. కపిలధేనువు కపిలవస్తువు వైపు వస్తుంది. ఆ వెంటనే ఇంద్రుని సింహాసనం నుండి ఒక దివ్యవాణి వెలువడింది. ఆ ధేనువును రానివ్వకపోతే నగరం అంధకారమవుతుంది అని ఆ కలలో వినిపించిందంట. ఇంకా నగరంలో అందరూ దాన్నేమో తరిమి వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ధేనువుని తల మీద మెరుస్తున్న వజ్రంతో ఉన్న ఆ కపిల ధేనువుని అందరేమో తరిమేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంద్రుని సింహాసనం నుండి ఏమో ఒకవేళ ఆ ధేనువుని రానివ్వకపోతే నగరం అంతా అంధకారం అవుతుంది అనే వాయిస్ వినిపిస్తుంది. ఎవ్వరు కూడా దాన్ని ఆప్యాయంగా ఆదరించలేదంట. అది నగర ద్వారం దాటి బయటికి పోయి అంతర్ధానమైపోయింది, అందరూ దాన్ని తరిమేస్తూ ఉంటే. అది మొదటి కళ. ఇంకా రెండవ కలలో 4 దేవతలు దర్శనమిచ్చారంట.
వారు నలుగురు సుమారు పర్వతం పైనే నిలబడి కపిలవస్తు నగరంపైకి కాంతుల్ని ప్రసరింపజేస్తున్నారు. అంతలో ఇంద్రసింహాసనం పైనున్న పతాకం నేలకూలింది. ఆకాశం నుండి పుష్పవృష్టి కురవసాగింది. నగరం నాలుగు చెరగుల దివ్య మధుర సంగీత ఋతాలు వినపడసాగాయి. ఇది రెండవ కళ. ఇంకా మూడవ కళలో ముల్లోకాలు ప్రతిధ్వనిస్తున్న రీతిలో యశోధర ఒక హెచ్చరిక వింది. ఇదే అదును, సమయం ఆసన్నమైంది అని. దిగ్గున లేచింది. పక్కన సిద్ధార్థుడు. మూడో కలలో ఇదే అదును, సమయం ఆసన్నమైందని ముల్లోకాలు ప్రతిధ్వనిస్తున్న రీతిలో యశోధర ఒక హెచ్చరిక విందంట. అది విన్న వెంబట ఆమె దిగ్గున లేచింది. పక్కన సిద్ధార్థుడు. తన తలలోని పూలచెండు నేల జారింది. యశోధర తలలోని పూలచెండు ఆమె ఒక్కసారిగా దిగ్గున లేచేటప్పటికల్లా తలలోని పూలచెండు నేల జారింది. ఇవన్నీ శకునాలుగా చెప్తున్నారు. సిద్ధార్థుని బట్టలు సర్పంగా మారాయి. ఆ సర్పం నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయింది. ఇంక ఈ కళనే కంటిన్యూ అవుతుందండి. ఆమె ఇది విని కళలోనే దిగ్గున లేచింది. పక్కన సిద్ధార్థుడు ఉన్నాడు. ఆమె తలలోని పూలచెండు నేల జారింది. ఇదంతా కళలోనే. సిద్ధార్థుని బట్టలు సర్పంలాగా మారిపోయాయి. ఆ సర్పం నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయింది. ఇది మూడవ కళ. ఇంకా కలవరంతో యశోధర లేచి కూర్చుందంట. నిద్ర పట్టలేదు. శరీరం చెమటతో తడిసి ముద్దయింది. సిద్ధార్థుని తట్టి నిద్రలేపింది. సిద్ధార్థుడు మేలుకొనే ఉన్నాడు. ఆయన పడుకున్నాడు కానీ నిద్రలోకి వెళ్ళలేదు. ఏమిటి గోప, ఏమైనా కలగన్నావా? కలవరింత? కలవరపడ్డావా? ఇవన్నీ సిద్ధార్థుడు ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంకా యశోధర తన స్వప్నాలన్నింటినీ వివరించిందంట. వివరించి, నా కలలు నిజమవుతాయా రాకుమారా అని అడుగుతున్నారు. నీ కలలు నాకు వరాల్లాంటివి అంటున్నారు. సిద్ధార్థుడు, నీకొచ్చిన కలలు నాకు వరాలేమో అన్నాడంట. నన్ను విడిచి వెళ్ళిపోతారా ప్రభు అని ఆయన అన్న మాటలు వినగానే యశోధర, నన్ను విడిచి వెళ్ళిపోతారా ప్రభు? ఒకంతసేపు ఆయన మౌనం వహించారు ఆవిడ అడిగిన ప్రశ్నకి. వెళ్ళిపొమ్మని గోప సూచిస్తోందా అంటూ ఒక ఆశ్చర్యార్థకాన్ని ఇచ్చారు ఇక్కడ. ఊరుకో గోపా, నీవు ధైర్యవంతురాలివి, నా సహచరివి, సహధర్మచారినివి. నీకు పరితాపం పనికిరాదు. నీ సహకారం నాకు అవసరం గోపా. నీవు తప్ప నన్నింకెవరు అర్థం చేసుకుంటారు? నేను దూరంగా వెళ్ళినా నీలోనే ఉంటాను. నేను నీతోనే ఉంటాను. నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు. లక్ష్యం సిద్ధించిన వెంబటే నేను తిరిగి వస్తానని మాట ఇస్తున్నాను. పడుకో ఇప్పుడు అని చెప్పేసి సిద్ధార్థుల వారు చెప్పారంట యశోధర గారితో. ఇంకా సిద్ధార్థుని పలుకులు ఆమెను ఊరడించాయి. ఆమె వెంబటే నిద్రపట్టింది ఆవిడకి. తెలతెలవారగానే సిద్ధార్థుడు వెళ్ళి తండ్రి గారిని కలిశాడు. నాన్నగారు, నాకు అనుమతినివ్వండి. మీ అనుమతే నాకు ఆశీస్సు అన్నారు. ఇల్లు వదిలి పోదలుచుకున్నాను నేను. సన్యసించి నా లక్ష్యం నెరవేర్చుకుంటాను, గమ్యం చేరుకుంటాను అన్నారంట వాళ్ళ నాన్నగారితో. ఉరుమని మేఘంలాగా, మేఘం లేని వర్షంలాగా అనుకోని రీతిలో, అనుకోని సమయంలో సిద్ధార్థుని ఈ ప్రకటనతో శుద్ధోధనునికి దుఃఖం పొంగి పొంగి పొర్లి వచ్చింది. ఇలాంటి రోజు ఒకటి వస్తుందనే అనుమానం ఆయనకు లేకపోలేదు. అయితే ఇంత తొందరగా వస్తుందని మాత్రం ఊహించలేదు ఆయన. కొంతసేపటికి మనసు దిటవు పరుచుకొని అన్నాడంట, మన వంశంలో సన్యాసం స్వీకరించిన వారు లేరని కాదు, కానీ 50-60 సంవత్సరాల వయసులో వైరాగ్యం చెందిన వారు ఉన్నారు మన వంశంలో. నీలాగా ఇంత చిన్న వయసులో ఎవరు వైరాగ్యం పెంచుకోనే లేదు. మరి కొంతకాలం ఆగొచ్చు కదా. రాహులు పసికూన, వాడినైనా పెద్దవాడిని కానివ్వు, నాకు వారసుడు కావాలి అని ఆయన ప్రశ్నించారంట. నువ్వెట్లా వెళ్ళిపోతావు? నువ్వు సింహాసనం మీద కూర్చోనంటున్నావు. కనీసం రాహులుడైనా పెద్దవాడైతే నాకు వారసుడు లాగా రాజ్యానికి రాజ్యపాలనకు నెక్స్ట్ వారసుడు వస్తాడు అనేది వాళ్ళ తండ్రి గారి ఉద్దేశం. ఇంకా సిద్ధార్థుడు అంటున్నారు, ఒక్కరోజు సింహాసనం పైన కూర్చున్నా నాకు నిప్పుల కుంపటి పైన కూర్చున్నట్లుంటుంది. నాకు ఇష్టం లేని పని నేను చెయ్యలేను. ప్రజలను
పాలించాలని నాకసలు లేనే లేదు. సిద్ధార్థుల వారు చెప్తున్నారు. కాలం ఎంతలో గడిచిపోతుంది. దయచేసి నన్ను ఆపకండి. నేను ఈ ఈ మార్గంలో నేను తెలుసుకున్న తర్వాత నేను తిరిగి వచ్చేస్తాను. ఇంకా కాలం ఎంత తొందరగా గడిచిపోతుంది. నన్ను ఆపకండి, నన్ను వెళ్ళనివ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. కుమారుని కుమారుణ్ణి నిగ్రహించటానికి శుద్ధోదనుడు చాలా ప్రయత్నించాడు. చూడు నాయనా, ఈ దేశ క్షేమం, తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు, వీరి క్షేమం నీ బాధ్యత కాదా అని ప్రశ్నిస్తున్నారు. నాన్నగారు, సిద్ధార్థుల వారు చెప్తున్నారు, బాధ్యతలు గుర్తెరిగిన వాణ్ణి కనుకనే మీ అనుమతిని అర్థిస్తున్నాను. నేను వైరాగ్యంతో పారిపోవటం లేదు. మీ అందరి పట్ల నాకు ప్రేమ ఉంది. మీ గుండె బరువును మీరు తగ్గించుకోగలరు, కానీ నా గుండెల్లో ఉన్న బాధను నేను తగ్గించుకోలేను ఇక్కడుంటే అని చెప్తున్నారు. శుద్ధోదనుడు లేచి సిద్ధార్థుని 2 చేతులు తన చేతుల్లోకి తీసుకొని, నాన్నా సిద్ధార్థ, నా ఆశలన్నీ నీపైన పెట్టుకున్నాను. నన్ను విడిచి వెళ్ళకు కన్నా అని అడుగుతున్నారు. నేను ఎవ్వరిని విడవను నాన్నగారు. కొంతకాలం నన్ను దూరంగా ఉండనీయండి. నా లక్ష్యం సిద్ధించగానే తిరిగి మీ దర్శనం నేను చేసుకుంటాను అని చెప్తున్నారు సిద్ధార్థుల వారు. శుద్ధోదనునికి ఏ ఉపాయం తోచక విసవిస లోపలికి నడిచి వెళ్ళిపోయారంట. ఆ రోజు రాత్రి మిత్రుడు ఉదయనుడు సిద్ధార్థుని కోసము ఒక విందును ఏర్పాటు చేశారంట. శుద్ధోదనుని ప్రోద్బలంతో ఆ విందులో ఎలాగైనా సిద్ధార్థుని మనసును మార్చాలని ప్రయత్నం. ఆ ఆ పథకంలో గౌతమి చేయి కూడా ఉంది. అంటే తల్లిదండ్రులు వీళ్ళు ఏదన్నా ఒక పెద్ద గ్రాండ్ పార్టీ ఒకటి అరేంజ్ చేసి ఆ పార్టీలోనైనా సిద్ధార్థుని మనసుని మార్చుదాము అని వీళ్ళొక ప్లాన్ వేసుకున్నారు. అయితే ఉదయనుడు స్వయంగా వెళ్ళి దేవదత్త, ఆనంద, అనిరుద్ధ, కింబలి, భద్రలను ఆహ్వానించాడు, వీళ్ళ మిత్రులందరినీ. రాత్రి పొద్దుపోయే వరకు వినోదాలు జరిగాయి. విందులో పాల్గొని గౌతమి ముందుగా తన మందిరానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత యశోధర వెళ్ళింది. త్రోవలో చెన్నడు కనిపించాడు. యశోధర వెళ్ళే త్రోవలో ఆయన మంచి నిద్రలో ఉన్నాడంట. అతనిని యశోధర నిద్రలేపి రహస్యంగా చెప్పిందంట ఆయనతో, చెన్నా, రాత్రి రాకుమారునికి నీ అవసరం రావచ్చు. కంటకాన్ని సిద్ధంగా ఉంచు, గుర్రాన్ని సిద్ధంగా ఉంచు, నీవు అప్రమత్తంగా ఉండు, కునుకు తీయకు అని సీక్రెట్గా చెప్పిందంట. అమ్మ, ఎక్కడికైనా వెళ్ళే అవసరం ఉందా అని చిన్నడు ప్రశ్నించాడు. నన్ను నువ్వేం ప్రశ్నించకు, సిద్ధంగా ఉండు, అవసరం కలగవచ్చు అన్నానంతే అని ఆవిడ చెప్పారంట. చెన్నడు తల వంచుకొని అశ్వశాలకు వెళ్ళి అశ్వాలను సిద్ధం చేశాడు. యశోధర శయనమందిరానికి వెళ్ళి బల్లపైన సిద్ధార్థునికి ప్రయాణపు దుస్తుల్ని సిద్ధపరిచి ఉంచిందంట. తను పడుకొని నిద్రపోవటానికి ప్రయత్నించింది, కానీ నిద్ర రావడం లేదు. దుఃఖం పొంగి వస్తోంది. క్రమంగా తోటలో నిశ్శబ్దం ఆవహించింది. అతిథులు వెళ్ళిపోతున్నట్లు తోస్తోంది. అయినా సిద్ధార్థుడు శయనమందిరానికి తిరిగి వచ్చిన సవ్వడి అయితే ఏం వినిపించలేదు యశోధరకి. సిద్ధార్థ ఉద్యానంలో ఒంటరిగా అలా కూర్చొని ఆకాశంలోకి, శూన్యంలోకి దృష్టిని సారించారంట. అందరూ వెళ్ళిపోయిన తర్వాత పడమర దిశన చంద్రుడు, ఆకాశం నిండుగా నక్షత్రాలు. ఆ రాత్రే వెళ్ళిపోవాలని అనిపించింది ఆ ప్రకృతి ఆ శూన్యంలో చూస్తూ. అంతఃపురం చేరాడు. నిద్రిస్తున్న యశోధరను, ముద్దుల రాహుల్ని చూశాడు. ఆమె కదలడం లేదు. మంచి నిద్రలో ఉంది యశోధర. చివరి మాటగా ఏదైనా చెప్పాలని అనిపించిందంట. కానీ ఏం చెప్పాలి? అన్నీ అచ్చట్లు ముచ్చట్లు ముగిశాయి. నిద్రలేస్తే తను గోపను వదిలిపోలేడు అనిపించిందంట. ఇద్దరి రూపాలు మనసులో ముద్రించుకున్నాడు. నృత్య మందిరంలోకి నడిచాడు. ఆడి పాడి అలసిపోయిన నర్తకీమణులను తివాచీల పైన చిందరవందరగా పడి నిద్రపోతున్నారక్కడ ఆ నృత్య మందిరంలో. తలకట్లు చెదిరి, పూలమాలలు జారి, చచ్చిన శవాల్లా కనిపించారట ఆయనకి.
నృత్యం చేస్తున్నప్పుడు వంపులు తిరిగిన శరీరాలు, కవ్వించే చూపులు, మత్తెక్కించిన లావణ్యాలు ఇప్పుడేవి? ఒకరి మీద ఒకరు పడి కట్టెల్లా ఉన్నారు. రణరంగంలో మరణించిన సైనికుల వలె కనిపిస్తున్నారు. తను ఒక శ్మశానంలో నడుస్తున్న భావన కలిగిందంట. అశ్వశాలకు వెళ్ళేసరికి చెన్న మేలుకొనే ఉన్నాడు. తన కోసమే ఎదురు చూస్తున్నట్లు అనిపించిందంట. చెన్న కంటకం సిద్ధం చేయగలవా అని ప్రశ్నించారు. సిద్ధంగానే ఉంది రాకుమారా, నన్ను తమతో రమ్మని సెలవా అని అడిగారంట. చెన్నడు అడిగితే సిద్ధార్థుడు తల పంకించాడు. ఇద్దరూ అశ్వాలను నగరద్వారం దాటే వరకు నెమ్మదిగా నడిపించుకుంటూ వెళ్ళారు. ద్వారపాలకులు గాఢమైన నిద్రలో ఉన్నారంట ఆ సమయంలో. నగరమంతా సుషుప్తి స్థితిలో, మంచి డీప్ స్థితిలో నగరమంతా ఉంది. అందరూ ఆ స్థితిలో నిద్రపోతున్నారు అంటున్నారు. సిద్ధార్థుడు కంటకాన్ని నిమురుతూ, కంటక, ఇది చాలా ముఖ్యమైన ప్రయాణం. నీ సహకారం చాలా అవసరమని దాన్ని బుజ్జగించారంట గుర్రాన్ని. ఇద్దరూ గుర్రాలు ఎక్కారు. సిద్ధార్థుడు వెనుతిరిగి కపిలవస్తు నగరాన్ని తనివితీరా చూశాడు. తాను పుట్టింది, పెరిగింది, ఆడింది, పాడింది ఇక్కడనే. అందరూ నిద్రలో ఉన్నారు. తాము తాము తప్ప లక్ష్యం సిద్ధించే వరకు తిరిగి కపిలవస్తు రాకూడదు అనుకున్నారంట. ఏమంటున్నారు? అందరూ నిద్రలో ఉన్నారు. తాము తప్పకుండా లక్ష్యం సిద్ధించే వరకు తిరిగి కపిలవస్తు రాకూడదు అని నిర్ణయించుకున్నారు. ఇంకా ఇద్దరు కలిసి దక్షిణ దిశగా బయలుదేరారంట. ఎంత వేగంగా ప్రయాణం చేసినా కూడా తెల్లవారేసరికి శాక్య సరిహద్దులు దాటలేకపోయారు. అరోమా నది తీరంలో ప్రవాహం వెంట దిగువకు కొంత దూరం వెళ్ళి లోతులేని చోట గుర్రాల్ని నది దాటించారంట. మరికొంత ప్రయాణంతో ఒక అభయారణ్యం చేరుకున్నారు. అక్కడక్కడ హరిణాలు సంచరిస్తున్నాయి. అంటే జింకలు తిరుగుతున్నాయి అక్కడక్కడ. అంటే దాని అర్థం ఏంటి? క్రూర మృగాలు లేని అడవి అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. మనుషుల జాడ తెలియగానే పక్షుల వృధా చేయడం మొదలుపెట్టాయంట. సిద్ధార్థుడు కంటకం మేను నిమిరాడు. ఇంకా చాలు ఆగు అని అన్నట్లుగా దాన్ని నిమిరారంట. గుర్రం దిగి, కంటక, నీకు నా కృతజ్ఞతలను ఎలా చెప్పను నేను? నన్ను రక్షిత వనానికి చేర్చావు నువ్వు. నీ మేలును మర్చిపోలేను అని ఆ గుర్రానికి కృతజ్ఞతలను తెలియజేశారంట. గుర్రం తల విదిల్చి సిద్ధార్థుని వైపు చూసి కన్నీరు కార్చసాగింది. జీనులో ఉన్న కత్తి తీసి ఎడమ చేత్తో తన గిరిజాల జుత్తుని ఉత్తరించుకున్నాడు. చెన్నుడికి తన జుత్తు, కత్తి, ధరించిన దుస్తులు, నగలు ఇస్తూ, వీటిని నా గుర్తుగా అమ్మగారికి ఇవ్వు అని చెప్పి, ఇవ్వు చెన్నా అని, నా పైన నమ్మకం ఉంచమని చెప్పు. నా బాధ్యతలు విస్మరించి గోపపై ప్రేమ లేక వైరాగ్యం చెందానని భావించవద్దని చెప్పు. మహారాణిని యశోధరను ఊరడించు. గోపను దిగులు పడొద్దని చెప్పు. తాను నిబ్బరంగా ధైర్యంగా ఉంటే నా లక్ష్యాన్ని నేను తొందరగా సాధిస్తాను అని చెప్పేసి ఆయన మెడలోని రత్నాల హారం చేతిలోకి తీసుకోగానే చెన్నకు దుఃఖం పొంగుకు వచ్చింది. నిగ్రహించుకోలేక బోరున ఏడ్చారంట. రాకుమారా, నేను ఎవరిని ఊరడించను. వాళ్ళ కన్నీరు తుడిచే శక్తి నాకెక్కడిది? గుండెలోని బాధను ఎవరు తీసివేయగలరు చెప్పు? ఈ అరణ్యంలో కటిక నేలపైన ఎట్లా పడుకోగలరు మీరు? పట్టు పరుపులపైన పవలించిన మీ శరీరం ఈ క్లేశాలకు తట్టుకోగలదా అని చెప్పేసి ఆయన ఏడుస్తూ ఇవన్నీ అంటున్నారు చెన్నడు. సిద్ధార్థుడు మందస్మితం చేశాడు. నా కోసం దిగులు పడకు చెన్నా. మీ అందరి ప్రేమలో, అనురాగంలో నేనుంటాను. మన వాళ్ళు నా కోసం వెతికేలోగా నీవు నగరం చేరుకో. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపో చెన్నా అని చెప్పారంట. చెన్నడు కళ్ళు ఒత్తుకుంటూ, నేను మీతోనే ఉండిపోతాను రాకుమారా. నేను మీ సేవకుణ్ణి. మీరు ఎక్కడ ఉంటే నేనక్కడే అని ఆయన అన్నారంట. చెన్నని భుజం తట్టి కాస్త మందలింపుగా అన్నాడు. చెన్నా,
మారు మాట్లాడకు, వెంటనే బయలుదేరు. నా సమాచారం ఎంత త్వరగా వారికి అందితే అంత మంచిది. ఇక్కడ నీ అవసరం నాకు లేదు. సన్యాసులు ఒంటరిగా జీవిస్తారు. సేవకుల్ని సేవకుల్ని వెంట పెట్టుకోరు. దయచేసి వెంటనే నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు అని అన్నారంట. రాకుమారుని ఆజ్ఞ అనుల్లంఘనీయం కదా. సిద్ధార్థుడిచ్చిన వస్తువులు కంటకుని జీనులో భద్రపరిచి సిద్ధార్థుని చేతులు తన చేతుల్లోకి తీసుకొని కళ్ళకు అత్తుకున్నాడు. అలాగే అలాగే ప్రభు, మీ ఆజ్ఞ శిరసావహిస్తాను. నన్ను మర్చిపోకండి. మీ తపస్సు పూర్తయిన వెంటనే వచ్చేయండి. అందరూ ఎదురు చూస్తూ ఉంటాము అని చెప్పారంట. చెన్నడు తన అశ్వాన్ని అధిరోహించాడు. చివరిసారిగా వెనుతిరిగి చూసి బయలుదేరాడు. సిద్ధార్థుడు అరణ్యంలో ప్రవేశించాడు. ఇంకా అరణ్యమే శరణ్యం, ఆకాశమే ఆచ్ఛాదన. మనసులో తృప్తి, ఆనందం. 10 అడుగులు నడిచేసరికి ఒక వ్యక్తి అరణ్యంలో నుంచి సిద్ధార్థుని దిశగా వచ్చాడు. ఎవరో సన్యాసి అయి ఉంటాడనుకున్నాడు. అతని వేషం సన్యాసి వేషమే కాని చేతిలో విల్లు, భుజాన అంబుల పొది ఉంది. నీవు వేటగాడివి కదూ నువ్వు వేటగాడివి కాదు కదూ అని ప్రశ్నించారంట సిద్ధార్థుల వారు. అవును, నేను వేటగాడినే. మరి ఈ సన్యాసి వేషం ఏంటి అని అడిగితే సన్యాసి వేషధారి నవ్వాడంట. కాషాయ బట్టలు కట్టిన వాళ్లను చూసి అడవి మృగాలు భయపడవు. నాకు వేట సులభమవుతుందని ఆయన కాషాయ వస్త్రాలు వేసుకొని వేటాడుతున్నాడంట. సిద్ధార్థుడు విస్మయం చెందాడు. కాషాయం మాటున ఇంత మోసమా అనుకున్నారంట. నీవు ఆధ్యాత్మికతను అవమానిస్తున్నావేమో. కాషాయ బట్టలు కట్టిన వారికి స్వార్థం ఉండకూడదు. నీవు చేస్తున్నది మోసం కదా, ఆత్మద్రోహం కదా అని అడిగారంట. ఈయనెవరో గొప్పింటి వాడై ఉంటాడని అతను అనుమానించాడు. ఆ మాట తీరు, టీవీ దర్పం చూసి రాజవంశీకుడు అని రాజవంశీకుడనుకొని భయపడ్డాడంట. స్వామి, మీరు నా వంటి వారేనా? మీరు వేటకొచ్చారా అని ఆయన అడిగారంట. అవును, సత్యాన్ని జ్ఞానాన్ని వేటాడాలని వచ్చాను నేను. నీ కాషాయ బట్టలు నాకివ్వు, నా బట్టలు ఆభరణాలు నీకిస్తాను అన్నారంట. ఈ రత్నాభరణాలను అమ్మి జీవితాంతం సుఖంగా జీవించు. నేను సన్యాసి కాదలిచాను. వీటి అవసరం నాకింక లేదు అని సిద్ధార్థుల వారు చెప్పారంట. సిద్ధార్థుడిచ్చిన విలువైన పట్టుబట్టలు, నగలు తీసుకొని తన బట్టలు అతనికిచ్చి గబగబా పరిగెత్తాడంట ఆయన. ఆలస్యమైతే రాజకుమారుడు మనసు మార్చుకుంటాడేమోనని అనుమానం, కంగారు. ఇప్పుడు సిద్ధార్థునికి మరొక తృప్తి. తనను చూసే వారికి తానిప్పుడు సన్యాసి అని. ఆ దుస్తులతో ఒక చెట్టు నీడన ధ్యానానికి కూర్చున్నాడు. రాత్రంతా గుర్రపు స్వారీతో అలసిపోయి ఉన్నాడు. అయినా ధ్యానం ప్రశాంతంగా సాగిందంట. సాయంత్రం వరకు ధ్యానంలో గడిపాడు. తృప్తిగా కళ్ళు తెరిచాడు. ఆశ్చర్యం! తన ఎదురుగా ఒక నిజం సన్యాసి కనిపించాడు. ఆయన శరీరం శుష్కించి ఉంది. మొహం బాగా పీక్కుపోయింది. ఉపవాసాలతో తపస్సుతో నీరసించిపోయున్నాడు. సిద్ధార్థుడు నిలబడి ఆయనకు నమస్కరించారంట. తాను ఇల్లు వదిలి వచ్చానని, ఇంకా ఒక సద్గురువు అనుగ్రహం కలగలేదని చెప్పాడు. దక్షిణ దేశంలో ఒక మంచి గురువు ఉన్నాడని, ఆయన పేరు అలార కలామా అని, ఆయన్ని కలవాలని ఉన్నదని సిద్ధార్థుల వారు చెప్పారంట. ఆ సన్యాసి అలార కలామ శిష్యుడు. ఆయన ఇప్పుడు వైశాలి నగరానికి ఉత్తరాన ఒక ఆశ్రమం నిర్మించుకొని అక్కడ ఉంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ సిద్ధార్థులు కళ్ళు తెరిచే వరకున్న ఈయన అలార కలామా యొక్క శిష్యుడు అంట. సిద్ధార్థుల వారు ఆ గురువునే కలుసుకోవాలని వేచి చూస్తున్నారు. అయితే ఇంకా ఏమంటున్నారు, ఆయన ఆశ్రమము ఒక వైశాలి నగరానికి ఉత్తరాన నిర్మించుకొని అక్కడే ఉంటున్నారంట అలారా కలామా గురువు గారు. ఆయనకు 400 మంది శిష్యులు ఉన్నారంట. తన వెంట వస్తే అలారా కలామా ఆశ్రమానికి చేర్చుతానని ఆయన చెప్పారంట. సిద్ధార్థుడు సన్యాసి వెంట బయలుదేరాడు. కొంత దూరం అడవిలో నడిచారు ఇద్దరు కలిసి.
ఏ ఏ పళ్ళు కందమూలాలు తినవచ్చునో సన్యాసి వివరించి చెప్పారంట సిద్ధార్థుల వారికి. ఆ సన్యాసి పేరు భార్గవ. అతను అలార కలామ అంత గొప్ప సిద్ధపురుషుడు కాదని, అతనిలో దివ్యశక్తులు ఏవీ లేవని, ఆయన శిష్యులు ఊళ్ళ మీద పడి ముష్టెత్తుకు బతుకుతుంటారని విమర్శించారంట. వైశాలి చేరటానికి వారికి 9 రోజులు పట్టింది. అలార కలామ ఆశ్రమం పేరు అనుప్రియ. భార్గవ సిద్ధార్థుడు ఆశ్రమం వీళ్ళిద్దరు భార్గవ సిద్ధార్థులు ఇద్దరు ఆశ్రమం చేరుకున్నారు. గురువుగారి వయస్సు 7-10 పైనే ఉంది. అంత వృద్ధాప్యంలోనూ ఆయన చూపు మందగించలేదు. కంఠంలో తొట్టుబాటు కూడా ఏదీ లేదు. వీరు వెళ్ళేసరికి ఆయన 400 మంది శిష్యులకు పాఠం చెప్తున్నారంట. వీరు చివరన నిలబడి వినసాగారు ఆయన చెప్పే పాఠం. పాఠమైన తర్వాత ఎవరి కుటీరాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. సిద్ధార్థుడు ఆయనను సమీపించి ప్రణామం చేసి, మహాత్మా, నేను జ్ఞానార్థిని, తమ శిష్యునిగా స్వీకరించండి. ఎంతో దూరదేశం నుంచి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అన్నారు. కలామ సిద్ధార్థుని వైపు నిశితంగా చూసి అర్హుడని గ్రహించాడు. సంతోషం నాయనా, ఇక్కడే ఉండు, సాధన చేసుకో, జ్ఞానం పొందు, నా సహాయం నీకు పూర్తిగా లభిస్తుంది అని ఆయన అన్నారంట. ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు పొందారు. అలారా కులపతిగా ప్రసిద్ధుడు. ఆశ్రమం చాలా విశాలంగా ఉంది. అన్నీ తాటాకు పాకలు, పర్ణశాలలే అయినా కూడా సౌకర్యంగా ఉన్నాయి. సిద్ధార్థునికి ఒక పర్ణశాల ఇచ్చారు. ధ్యానానికి అనువుగా ఉందది. పర్ణశాలలు దూరం దూరంగా ఉన్నాయి. ప్రయాణ బడలికల వల్ల వెంటనే సిద్ధార్థునికి నిద్ర పట్టింది. ఉదయం నిద్రలేచే వేళకు శిష్య బృందాలు భిక్షకు బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నారు. ధ్యానం పూర్తి చేసుకొని తను వాళ్లను అనుసరించాడు. సిద్ధార్థుని చేతికి ఒక భిక్షాపాత్ర ఇచ్చి ఎట్లా వెళ్ళాలో, ఎట్లా భిక్షాన్ని అర్థించాలో వాళ్ళు బోధించారంట. క్షత్రియుడైన తాను బిచ్చమెత్తడం ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. చేతిలో భిక్షాపాత్ర, వేషం సన్యాసి వేషం. ఏదోలా అనిపించింది సిద్ధార్థులకి. మనస్సును జయించడం, అభిమానాలు అహంకారం చంపుకోవడం ఆధ్యాత్మ జీవితానికి తొలిమెట్టు కదా. ఏ మానసిక వికారాలు అలజడులకు లోను కాకుండా భిక్షాపాత్రను చేతికి తీసుకొని కళ్ళకు అద్దుకున్నాడంట. మొదటగా ఇవంతా అప్పటి వరకు ఒక రాజు హోదాలో ఉండి ఎంతోమంది సేవలు చేస్తూ ఉన్న స్థితి నుంచి ఒక భిక్షాపాత్రను పట్టుకొని ఒక సన్యాసి వేషంలో ఉండి అట్లా వెళ్ళడం అనేది ఎంతో ఒకలాగా అనిపించిందంట మనసుకి. కానీ వెంబటే ఏదోలా అనిపించిన ఆ ఫీలింగ్ని ఆయన మనస్సు జయించడం, అభిమానాలు అహంకారాలు చంపుకోవడం ఈ ఆధ్యాత్మిక జీవనానికి తొలిమెట్టు, మొదటి మెట్టు కదా అని ఏ మానసిక వికారాలు అలజడులకు లోను కాకుండా భిక్షాపాత్రను చేతికి తీసుకొని కళ్ళకద్దుకున్నారు. సాటి వారితో కలిసి వైశాలి నగర వీధుల్లో ప్రవేశించాడు. తాను భిక్షావృత్తికి కొత్త. సిద్ధార్థుని పాత్ర స్వల్ప సమయంలోనే నిండిపోయింది. ఆయన ఆకర్షణ అందం గృహిణులను కూడా అలరించింది. తను కొత్త భిక్షగాడు, తనకు కావలసినంత తీసుకొని మిగిలింది తోటివారికి పంచి గురువుగారి ఆశ్రమానికి చేరుకున్నాడంట. తాను వచ్చింది తిండి కోసం కాదు, ధ్యాన మార్గం కోసం. సిద్ధార్థుడు కులపతి ఆశ్రమానికి వెళ్ళేసరికి అలారా ధ్యాన సమాధిలో ఉన్నాడు. చేసేది లేక ఆయన ఎదురుగా కూర్చొని అంతర్దృష్టిలో ఆయనను ధ్యానించసాగాడు. ఎదుట ఒక వ్యక్తి తనపైన మనస్సు లగ్నం చేసి దృష్టి కేంద్రీకరించడంతో అలారా ధ్యానభగ్నుడై కళ్ళు విప్పాడు. ఎదురుగా సిద్ధార్థుడు లేచి సాష్టాంగ నమస్కారం చేశాడు. అలారా మొదటి పాఠం బోధించాడు. అంటే ఆయన గురువుగా ఉన్న వ్యక్తిని ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన ముందు కూర్చొని, ఆయన ఎదురుగా కూర్చొని అంతర్దృష్టిలో ఆయన్ని ధ్యానించారంట సిద్ధార్థుల వారు. దానితో ధ్యానం చేస్తున్న ఆ అలారా కలామ గురువు గారికి ఆయన ధ్యానభగ్నమయ్యి ఆయన కళ్ళు విప్పగానే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన దగ్గర నుంచి మొదటి పాఠాన్ని తీసుకున్నారంట. సాధకునికి మొదట కావాల్సింది ఆత్మవిశ్వాసం అని ఆయన చెప్తున్నారు.
చెప్తున్నారు. అలారా మొదటి పాఠం బోధించాడు. ఏంటట? మొదటిది ఆత్మవిశ్వాసం, ఆపైనే పట్టుదల, దృఢ దీక్ష, హృదయం పైన మనస్సు ఏకాగ్రం చెయ్యాలి. శ్వాసతో పాటు ఆలోచనలు తగ్గుతాయి దీనివల్ల. అప్పుడు ధ్యాననిష్ట ఏర్పడుతుంది. ఉద్రేకాలున్నంత వరకు శ్వాస హెచ్చుగా ఉంటుంది. శ్వాస తెలుస్తుంది. ఉద్రేకాలు తగ్గినప్పుడు ఆలోచనలు తగ్గుతాయి. శ్వాసపైన దృష్టి పోతుందప్పుడు. అది నిశ్చల ధ్యానము అని చెప్తున్నారు. ధ్యానం శాస్త్రాధ్యయనం వల్ల, సిద్ధాంత చర్చల వల్ల ప్రయోజనం లేదు. ధ్యానం యొక్క అంటే ఏమంటున్నారు? శ్వాస పైన దృష్టి పోతుంది. ఎప్పుడైతే ఈ ఉద్రేకాలు తగ్గినప్పుడు ఆలోచనలు తగ్గుతాయో అప్పుడు శ్వాస పైన దృష్టి పోతుంది. అది నిశ్చల ధ్యానము అంటున్నారు. కేవలం శాస్త్రాధ్యయనం వల్ల, సిద్ధాంత చర్చల వల్ల ప్రయోజనం లేదు. సాధకునికి కావాల్సింది అనుభవం. అనుభవం వల్లే పొందే జ్ఞానమే గొప్పది. అనుభవం వల్ల పొందే జ్ఞానమే గొప్పది. అది స్వీయ జ్ఞానం. అది ఆత్మజ్ఞానం. నీవు ధ్యానంలో ఉన్నత స్థితులు చేరాలంటే గతాన్ని పూర్తిగా మర్చిపోవాలి. ఆలోచనలకు కళ్ళెం వేయాలి. భవిష్యత్తును గురించి, ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాల గురించి సైతం నువ్వు ఆలోచించకూడదు. మనసును శూన్యం చేసుకోవటమే అసలైన ధ్యాన రహస్యం. ఆ తర్వాత విముక్తిపై ధారణ చేయవలసి ఉంటుంది అని చెప్పారంట. దీన్ని ఈ రోజుకు ఆపుదామండి.